లాజరు. ధనవంతుడైతే నరకంలో పడిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. అమ్మో అమ్మో అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఒక్కసారి నన్ను భూమిపైకి తీసుకెళ్ళండి, నా సహోదరులకు నేను చెప్తాను, నరకం ఉన్నది, తగ్గించుకోవాలని, ఓర్పుగా ఉండాలని, క్రీస్తు మాట వినాలని చెప్తాను, నన్ను ఒక్కసారి మరి భూమిపైకి తీసుకెళ్ళనని కేక వేస్తూ ఉన్నాడు. ఒక్క ఒట్టు కూడా మంచినీళ్ళు లేక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ మంట 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 అంటూ ఆ ధనవంతుడు కేక వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు బోధిస్తున్నారు. ఆ బోధ వైపు చూస్తే లాజరు ఉన్న కాడికి ఉంటారు. బోధ వైపు వినకుండా, వాక్యం వినకుండా, దేవుని నా మాటలు వినకుండా ఉంటే నీ దగ్గరుండి కేకలు వేస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి నరకానికి వెళ్ళినాక మళ్ళీ భూమిపైకి వెళ్ళలేవు నువ్వు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వేమి అనుకుంటున్నావు? ధనం ఉంటే కాదు కావాల్సింది, దేవుని వాక్యం నీలో ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి, ఇతరుల ఎడల జాలి దయ నీలో ఉన్నదా? అదే దేవుని మనసు అన్నమాట. లాజరు అయితే జాలి దయ కలిగి ఉన్నాడు, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ ధనవంతుని ఎలా అయినా మార్చాలనుకున్నాడు, కానీ మారలేదు. చివరికి నరకానికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మనసుని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకొని క్రీస్తు మార్గంలో నువ్వు నడవాలి. క్రీస్తు మార్గంలో నువ్వు నడిచి మంచి పేరు తెచ్చుకొని దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి.